మయూరు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. మేడ్చల్ గుండ్లపోచంపల్లి ఇండస్ట్రీలోని మయూరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల పట్ల చూపిస్తున్న అరాచకంగా అన్యాయంగా అణచివేత ధోరణి అవలంబిస్తుందని, వేతనాలు పెంచాలని కంపెనీ ఎదుట కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సమ్మె 2వ రోజుకు చేరుకుంది. గత 3 సంవత్సరాల నుండి కార్మికుల హక్కులకై పోరాటం చేస్తున్నామని, పలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేదని, అందుకనే సమ్మె చేపట్టామని పేర్కొన్నారు. వేతనాలు పెంచకపోవడం, అక్రమ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా చర్చల ద్వారా వేతన ఒప్పందాన్ని, హక్కుల కోసం పోరాడిన, డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ బాలా మల్లేశంని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. మేము ఇక్కడ గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. ఈ కంపెనీకి మా సర్వస్వం దారబోసాము. మాకు మా జీతపత్యాలు బాగా తక్కువ ఉండడం వలన మేము దానికోసం అగ్రిమెంట్ చేయించాలని చెప్పేసి మాట్లాడాము. ఆ అగ్రిమెంట్ విషయంలో చాలా రోజులు 3 సంవత్సరాల నుంచి మాకు ఈరోజు చేస్తాం, డేట్లు ఇస్తూ ఉంది. అన్ని డేట్లలో కూడా వాళ్ళు ఒక పెంచడం లేదు, డిస్కషన్ వస్తారు, పెంచట్లేదు. మేము మళ్ళీ ఆ లేబర్ ఆఫీసర్ దగ్గరికి పోయి లేబర్ కమిషన్ మీద కూడా కూర్చుంటే ఆ రోజు వాళ్ళు రారు, డుమ్మాలు కొడతారు. ఇలాంటి రెచ్చగొట్టేసి మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేసిర్రు. అయితే మేము బయట కూర్చోవడానికి కారణం ఏంటంటే మా జీతపత్యాలు పెరగకపోవడము. గత 3 సంవత్సరాల కింద మన BRTU యూనియన్ పెట్టుకున్నాము. అప్పటి నుంచి మా మీద అక్రమ వేధింపులు చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి చిన్న విషయాన్ని బాత్రూమ్ కాడ కూడా కెమెరాలు పెట్టారండి. అట్లాంటివి చేస్తున్నారు. మేము ఇప్పుడు బయట కూర్చున్నాం కదా, బయట కూర్చున్నప్పుడు బయట నుంచి లేబర్ను, డైలీ వేర్ లేబర్ అంటే వేరే కంపెనీ నుంచి 2000కు 1500కు తీసుకొస్తారు, లోపల పని చేపిస్తారు. మా పొట్టలు కొడదామని ఈ లోకల్ యాజమాన్యం మా పొట్టలు కొడదామని చెప్పేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఎంతవరకు న్యాయమో వాళ్ళకే తెలియాలి. మన వీరభద్రరావు గారు ఉన్నారు, మన జోసఫ్ సార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మా పొట్టలు కొడదామని చూస్తున్నారు. మా కోసం పనిచేసే BRTU యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు మా కోసం ఎంతైనా కొట్లాడడానికి రెడీ ఉన్నాడు. మేము ఆయన బాటలో మేము మా సంతోష్ గారి నాయకత్వంలో బయట కూర్చోవడం జరిగింది. చర్చలకు ఎప్పుడు పిలుస్తారా, లోపలికి మాట్లాడదామని చూస్తున్నాం. కానీ యాజమాన్యం మొండిగా ప్రవర్తిస్తుంది. ఇది 2nd డే అండి. ఇది 2వ రోజు. మొదటి రోజు సానుకూలంగానే ఉన్నాం, 2వ రోజు సానుకూలంగానే కూర్చున్నాం. మేము గొడవలు పెట్టుకోదలుచుకోలేదు. మా హక్కులను సాధించుకోవడానికే మేము స్ట్రైక్ చేస్తున్నాము. మా శాలరీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికే మేము స్ట్రైక్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. ఎప్పుడైతే మేము అడుగుతున్నామో అప్పుడు వీళ్ళు వేధింపులు ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తున్నారు. మాకు అనేక రకాలుగా ఇది ఛార్జ్షీట్ల రూపంలో కానీ వాళ్ళు వేధింపులు ఎట్లా అంటే మేము వెళ్ళే దగ్గర నుంచి బయటికి వెళ్తున్నామంటే, పాస్కి వెళ్తున్నామంటే కూడా మాకు పంచుకొట్టే పరిస్థితి ఉంటుంది. అక్కడ మాకు ఎగ్జిట్ డోర్ నుంచి ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా అయినప్పుడు, ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయే దారి లేకుండా అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టి పంచు వేసి మేము ఎప్పుడు వెళ్తున్నాము, పాస్కి ఎన్ని నిమిషాలు వెళ్తున్నాము అనేది కూడా అక్కడ కౌంట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా మాకు మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా మేము చేసే పని కంటే కూడా ఎక్కువ పనిని మా మీద రుద్దడము, మేము ఒక్కొక్కడు 2 మిషన్లు నడిపియాలని వేధింపులు చేయడము, ఇట్లాంటి గురి ఎక్కువగా మేము వీళ్ళ నుంచి విసుగు చెందే మేము మా హక్కులు ఎప్పుడైతే మేము అడుగుతున్నామో అప్పుడు ఎంబడే వీళ్ళు వేధింపులు స్టార్ట్ చేస్తున్నారు. మాకు ఛార్జ్షీట్లు ఇష్యూ చేసేస్తున్నారు. పండకుండా పండమన్నట్టు ఇవన్నీ క్రియేట్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ, కాఫీకో చాక్లెట్స్, బిస్కెట్స్, మయూరాది ఫుడ్ ప్రోడక్ట్ ఉన్నాయి. ఇవి మాకు ఈ విపరీతమైన వేడి, మేము చేసే మిషనరీ దగ్గర విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడికి మేము ఖాళీ చల్లదనానికి కొద్దిగా కూలింగ్ టనల్ సైడ్ అది ఉంటుంది అనమాట. కూలింగ్ టనల్ దగ్గరికి పోయినా కానీ మేము ఎంతసేపు నిలబడ్డాము, ఏం చేస్తున్నాము, మిషనరీ దగ్గర కూడా మాకు వేధించ జరిగింది. కానీ ఏ ఒక్కరోజు మా కష్టానికి గుర్తించి వీళ్ళు వేతనం ఇంత ఇస్తాము అనే రోజులు మాకు దరిదాపుల్లో లేకుండా పోయినాయి. ఒక రకంగా వీళ్ళే కాకుండా వాళ్ళకు సపోర్ట్గా ఈ థర్డ్ పార్టీ నుంచి తెచ్చిన ఈ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఈ సెక్యూరిటీల నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా మాకు రెచ్చగొడుతున్నారు అనమాట.
వాళ్ళకు చెప్తే వీళ్ళు వింటారు. ఏ ఒక్క చిన్న పొరపాటు విషయం జరిగినా కానీ వీళ్ళు ఎంబడే యాక్షన్ తీసుకుంటున్నారు. ముందే లెటర్ టైప్ అయిపోతుంది. ఎట్లా అవుతుందో ఆ దేవుడికి ఎరక. కానీ యూనియన్ ఇవన్నీ గురివైపోయి ఇంతకు ముందుకున్న యూనియన్ ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్ మొత్తం వాళ్ళకు చెప్పు చేతులకు మారిపోయింది. వాళ్లకు అనుగుణంగా మారిపోయారు. ఐఎన్టీసీ వాళ్ళు మేనేజ్మెంట్ సపోర్ట్ అయిపోయినారు. వాళ్ళు ఎంతమందో లేరు, జస్ట్ 8 మంది మాత్రమే ఉన్నారు. మేము ఉన్న 100 మంది మేము పక్కకున్నాము. మమ్మల్ని ప్రత్యేకంగా 10 మందిని పక్కన పెట్టుకొని మమ్మల్ని మాత్రం తీవ్ర టార్చర్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మేము ఏదైతే మా కార్మికుల హక్కుల కోసం మా డిమాండ్లు ఉన్నాయో మేము మేనేజ్మెంట్ తోటి పోరాటం చేయడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఇది పలు దఫాలుగా మేనేజ్మెంట్ వద్ద కూడా చర్చలు జరిపినాము. ఇదే చర్చలు ఏంటంటే మేము జాయింట్ కమిషనర్ ఆఫ్ రంగారెడ్డి వద్ద కూడా చర్చలు జరిపినాము. 3 సంవత్సరాల నుంచి డిలే చేసుకుంటా కార్మికులు తీవ్ర నష్టానికి ఉసుగొల్పుతుంది. కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వేతనాలు పెంచకుండా అక్రమ వేధింపులు చేస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే మాకు వేతన ఒప్పందం వెంటనే మాతోటి చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి మా వేతన ఒప్పందం కుదుర్చాలి. అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ అయిన బాల మల్లేష్ గారిని ఇమ్మీడియట్గా విధులకు తీసుకోవాలి. డిస్మిస్ చేయడం జరిగింది. అతన్ని ఏదైతే హక్కుల కోసం కొట్లాడుతున్నామో దానికోసం కొట్లాడుతున్నామో అతన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అతన్ని ఎంబడే విధులకు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే అక్రమ వేధింపులు అవన్నీ కార్మికులపై చేస్తున్నారో ఇమ్మీడియట్గా నిలుపుదల చేయాలి. మాకు ఎంత వేధింపులు అంటే లోపల ఒక డ్రెస్ చేంజ్ రూమ్లో కెమెరాలు, ఒక బాత్రూంలో దగ్గర కెమెరాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది మేనేజ్మెంట్. ఇక్కడ మా ఇండోనేషియన్ కంపెనీ ఇది. ఇండోనేషియా మేనేజ్మెంట్ చాలా మంచిది. ఇక్కడ లోకల్ యాజమాన్యం ఏం చేస్తుందంటే కార్మికులను తీవ్ర అంచివేయడానికి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక నష్టాలకు కూర్చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కావున మా ప్రధానమైన డిమాండ్ ఇమీడియట్గా వేతనం చర్చలు జరిపి యూనియన్తో చర్చలు జరిపి వేతన ఒప్పందం కుదుర్చాలి. మా బాల మల్లేష్ని ఇమీడియట్గా విధులకు తీసుకోవాలి. ఒకటి అక్రమ వేధింపులు అనేది ఇమీడియట్గా నిలుపుదల చేయాలి. ఇవన్నీ చేస్తే మా డిమాండ్స్ మేము ఏంటంటే సాయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మయోరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అందరికీ కార్మికులందరికీ